నమస్తే, నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిష్యం, విశాఖపట్నం. ఈరోజు మనం రాఖీ పూర్ణిమ, అట్లాగే శ్రావణ పూర్ణిమ లేక హయగ్రీవ జయంతి దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు రాఖీ పండుగ ఎట్లా వచ్చింది? ఇది ఒక ఓన్లీ పండుగనా, వేడుకనా, లేదా శాస్త్రంగా ఎటువంటి నిబద్ధత ఉందా అని తెలుసుకుందాం. అట్లాగే హయగ్రీవ జయంతి, మూడవది జంధ్యాల పూర్ణిమ. ఈ వీడియోని వీక్షించే తప్పకుండా నా ఛానల్ విఎస్ఎన్ శర్మ ఆస్ట్రాలజీ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కోరుకుంటూ, జంధ్యాల పూర్ణిమ గురించి వేరే వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా మీరు వీక్షించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా రాఖీ పూర్ణిమ మరియు హయగ్రీవం తెలుసుకుంటాం. రాఖీ పూర్ణిమ ముఖ్యంగా చాలా అన్నాదమ్ముల అనుబంధానికి ముఖ్యమైన పండుగగా మనం దీన్ని భావిస్తాం. ముఖ్యంగా ఉత్తరాది సైడ్ని, గుజరాత్, అట్లా రాజస్థాన్లో ఈ పండుగను చక్కగా జరుపుకుంటారు. శ్రీ విష్ణువు బలి యొక్క కోరికపై సుతల రాజ్యానికి చేరి అక్కడ రక్షణగా ఉంటారు. అప్పుడు వైకుంఠము అంతా కూడా ఖాళీగా అయిపోతే, మోగబోతే వెంటనే లక్ష్మీదేవి సుతల రాజ్యానికి వెళ్ళి బలి చక్రవర్తి తన అన్నదమ్ములుగా భావించి రక్షాబంధనము ఈరోజే కట్టిందట. అప్పుడు ఆమె యొక్క భక్తికి మెచ్చి బలి చక్రవర్తి వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆమె తన అన్నగా భావించిన బలి చక్రవర్తికి శ్రీ విష్ణుని తిరిగి వైకుంఠానికి పంపించవలసిందిగా కోరగా సమ్మతిస్తాడట. తిరిగి అప్పుడు లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని చేరుకున్నట్లు మనకి ఒక పురాణ సాంప్రదాయ గాథ ఉన్నది. నుంచి నా ఒక శ్లోకం కూడా ఉంది. యానబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వామభివద్నామి రక్షే మాచలః అంటూ ఈ శ్లోకం చదువుతూ అన్నదమ్ముడికి అక్కచెల్లెళ్ళు రక్షాబంధనం కట్టాలని మనకి శాస్త్రము చెబుతూ ఉంది. అంటే వామనావతారంలో బలి చక్రవర్తికి కదా, అట్లాగే ఈ శ్లోకము అన్నీ కూడా మనకి నిరూపణ చేస్తున్నాయి. ఈ రక్షాబంధనం యొక్క మహోత్సవం ఎట్లా జరుపుకోవాలన్నది. అట్లాగే రాజస్థాన్లో, గుజరాత్లో కూడా ఈ బలి చక్రవర్తిని ఉద్దేశించి ఈ పండుగకి బలేవా అంటూ ఒక సంకేతం ఇస్తారు. బలేవా అని పిలుస్తారు. అక్కడ మన రాఖీ బంధంలో బలేవా అని పిలుస్తారు. కాబట్టి ఈ రక్షాబంధన ఒక పండుగను అందరూ జరుపుకోండి, చక్కగా జరుపుకోండి. అన్నదమ్ములు అక్కచెల్లెల అనుబంధాన్ని పెంచుకోండి. అట్లాగే అన్నదమ్ములు అక్కచెల్లెలకు కానుకలుగా ఇవ్వాలి, అట్లాగే కానుకలు ఇవ్వాలి, మరియు పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్తోంది. కాబట్టి అందరూ ఈ రాఖీ పండుగని చక్కగా జరుపుకోవాలని, మన సనాతనాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా హయగ్రీవ ప్రార్థన. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ 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 సర్వ విద్యలకు, సర్వ జ్ఞానానికి మూలమైన ఆ హయగ్రీవుల్ని నేను మనసా వాచా కంటకణ శుద్ధిగా ప్రార్థిస్తున్నానని దీని ఒక అర్థం. అసలు ఆ హయగ్రీవుడు ఎవరండి? సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమే. వేదాలని ఎత్తిపెలిపోయిన హయగ్రీవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడిని సంహరించడానికి స్వామి హయగ్రీవ రూపం ఎత్తారు. అంటే గుర్రము ముఖంతో ఉన్న రూపం అన్నమాట. ఆ రూపంతోనే తను చనిపోవాలని కోరుకున్నాడు కాబట్టి వరం. అట్లాగే అతను సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి తిరిగి దేవతలకు ఇచ్చారట ఈ శ్రావణ పూర్ణిమ రోజునే. కాబట్టి దీన్ని హయగ్రీవ జయంతి అంటే మనం చేసుకుంటాం పెద్ద ఎత్తున. హయగ్రీవుడు జ్ఞానానికి, మేధాశక్తికి, బుద్ధికి, అన్నిటికీ కూడా అతనే. సర్వ విద్యలకు కూడా
అతను మూలం కాబట్టి మన పిల్లలకి ఈ ధ్యాన శ్లోకాన్ని నిత్యము వాల్చే పఠింప చేయండి. వారికి మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది. కాబట్టి శ్రద్ధ ఆసక్తులు పెరుగుతాయి. వీటిని తప్పకుండా ఈరోజు వారందరికీ కూడా మీ పిల్లలకు చెప్పండి. హయగ్రీవ జయంతి నాడు, రాఖీ పున్నమి నాడు ముఖ్యంగా మన శాస్త్ర పరిజ్ఞానాన్ని కాపాడండి, మన సాంప్రదాయాన్ని కాపాడండి. అలాగే ఈరోజు హయగ్రీవుడు వేదాన్ని తిరిగి ఇచ్చినప్పుడు దేవతలందరూ స్వామి స్తుతిస్తూ ఎంతో వినమ్రతతో కృతజ్ఞతాపూర్వకంగా దేవతలందరూ కృతజ్ఞతాపూర్వకంగా బంగారు జంధ్యాన్ని ఇచ్చారట స్వామి కానుకగా. అందుకే జంధ్యాల పౌర్ణమికి ఇదొక మూల కథగా కూడా ఉంది. దీన్ని తప్పకుండా ఆచరించండి. నెక్స్ట్ వీడియోలో జంధ్యాల పౌర్ణమి ఎందుకు, జంధ్యం అంటే ఏమిటి, దాని పరిమాణం ఏంటి, ఎంత ప్రమాణంలో ఉంటుంది, దాన్ని ఎట్లా ధరించాలి, పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తున్నాను. తప్పకుండా దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.